ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాన్ని కనుక మనొకసారి చూసుకుంటే, కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభమే చాలా వరకు అనుకూలమైన దినాలతో ప్రారంభమవుతుంది. శుభ పరిణామాలు, శుభం అంటే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా సత్ఫలితాలు వస్తాయి, ఏ కార్యక్రమం చేపట్టినా మంచి ఫలితాలు వస్తాయి, ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా మీకు బ్రహ్మాండమైన యోగాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. శత్రు శేషం అనేది లేకుండా చేసుకుంటారు. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పైచేయం సాధిస్తారు. ఇంతకాలం ఎవరైతే మీరు మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలనుకున్న వారు ఉన్నారో వారందరి మీద కూడా మీరు విజయం సాధిస్తారు. వాళ్ళందరి మీద కూడా మీరు పైచేయిని సాధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆర్థికంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. గతం నుంచి కూడా మీరు పడ్డ ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా మీరు ఉన్నతులు అవుతారు. ఆదాయం పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా మీకు ఎవరైనా రుణాలు గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే ఆ డబ్బులు మళ్ళీ మీ చేతికి అందుతాయి. అలాగే మీరు రుణాల కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలకు కూడా గుర్తింపు లభిస్తుంది. ఈ ప్రతిభా సామర్థ్యాలకు గుర్తింపు లభించి ఖచ్చితంగా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సామర్థ్యం అంటే ఏంటో తెలుస్తుంది. మీ యొక్క సత్తా ఏంటో తెలుస్తుంది. మీ యొక్క బలం అంటే ఏంటో ఇతరులకు తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మీకంటూ ఒక రకమైన సోషల్ ఐడెంటిటీ, సామాజిక గౌరవం, కీర్తి ప్రతిష్ట పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. అలాగే మీ యొక్క ఇష్టమైన మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దేవాలయాన్ని సందర్శిస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. మొత్తం మీద ఖచ్చితంగా కూడా వార ప్రారంభంతోనే వీళ్ళకి చాలా వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 9వ తేదీ ఉదయం వరకు కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 9వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు కూడా వీళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్తో చాలా మంచి సంబంధాలు మెరుగుపడతాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ మీకు మంచి సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళని పెట్టిన వ్యాపారానికి, పెట్టిన పెట్టుబడులకి అమోఘమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా
ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ఆ ప్రపోజల్ అవతల వ్యక్తుల నుంచి మీకు పాజిటివ్ సిగ్నల్స్ ఏర్పడడానికి, వాళ్ళు మీ పట్ల అంగీకారాన్ని తెలపడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. స్త్రీ సౌఖ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది. అలాగే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన మానసికమైన ప్రశాంతతతో, మానసికమైన సంతృప్తితో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండే కదా ప్రధానమైంది. ఈ రెండు కూడా బాగుంటాయి. ఈ రెండు బాగుండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇవ్వటం వల్ల, మీరు చేపట్టిన ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇవ్వటం వల్ల చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి సుఖం కూడా బాగా పెరుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది, మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీకంటూ ఒక రకమైన గుర్తింపు లభిస్తుంది. అందువల్ల మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ వారంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నేను చెప్పినట్టుగా 11వ తేదీ సాయంత్రం వరకు కూడా, 7వ తేదీ నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అనుకూలిస్తుంది, చాలా వరకు యోగిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆత్మవిశ్వాసంతో మీరు చేసిన ప్రతి పని కూడా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 11వ తేదీ సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు కానీ, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహార పానీయాలను కానీ, ఆహార పదార్థాలు కానీ మీరు తీసుకోకుండా ఉండటం మంచిది. దానివల్ల ఈ అజీర్తికి సంబంధించిన సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటాయి. ఈ పిక్కలు, నొప్పులు పెరగడానికి అవకాశం ఉంటుంది. దోషపూరితమైన భోజనాన్ని మీరు స్వీకరించడం వల్ల అనారోగ్య సూచనలు ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పొట్టకు సంబంధించిన, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మానసికమైన వేదన అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మీరు ఖచ్చితంగా కూడా మరి 13వ తేదీ వరకు, అంటే 11వ తేదీ సాయంత్రం నుంచి 13వ తేదీ వరకు కూడా కొంచెం మీకు ఇష్టం లేని పనులు చేసే పరిస్థితులు కూడా, అంటే మీకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోయినా ఎవరి ఒత్తిడి వల్ల మీరు ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా సంతృప్తి చెందకుండానే ఆ పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 11వ తేదీ సాయంత్రం నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. లాస్ట్లో ఒక 2, అంటే 11వ తేదీ సాయంత్రం నుంచి 13వ తేదీ వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆహారం విషయంలో, ప్రయాణాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఈ వారం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా సూర్య నమస్కారాలు చేయండి, ఆది సూర్యాన్ని పఠించండి, సూర్య అష్టకాన్ని రోజు కూడా మీరు చదువుతూ ఉండండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.